అందరికి నమస్తే. రాష్ట్రంలో ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని ఏపీ చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పడము, ఇక్కడ బీజేపీలో కొంతమంది నేతలు, కాంగ్రెస్‌లో కొంతమంది నేతలు అవును, అవును అని సపోర్ట్ చేయడము. తర్వాత కేటీఆర్ కమ్మలను, రెడ్డిలను తిట్టిండు అని చెప్పేసి ఒక కొత్త విషయాన్ని కూడా ఆయన తెర మీద తీసుకొచ్చిండు. అసలు ఏంది విలీనం ఏంది? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ విషయాల మీద మాట్లాడదాం. మనతోన రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే శివారి. ఏందన్న ఈ గొడవ ఏంది? చాలా సార్లు వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ విలీనము, లేకపోతే కాంగ్రెస్‌ని బీఆర్ఎస్ విలీనము ఎలక్షన్స్ టైంలలో వస్తది. బట్ ఇప్పుడొచ్చింది మళ్ళీ. ఈసారి వీళ్ళు ప్రతిపాదన పెట్టిండ్రు. కేటీఆర్ నా ద్వారానే అడిగిచ్చిండు అని సీఎం రమేష్ చెప్తున్నాడు. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి క్రెడిబిలిటీ ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు ఆ సీఎం రమేష్ అనే అతను ఆయన లోక్సభ సభ్యుడైతే కావచ్చు. అయితే గతంలో ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తులో ఆయన గెలిచాడు. అంతకుముందు 2 సార్లు రాజ్యసభలో ఉన్నాడు. 2012 నుంచి 2018 వరకు, మళ్ళీ 2018 నుంచి 24 వరకు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు. సరే, పెద్దల సభలో ఉన్నా లోక్సభలో ఉన్నా కూడా ఆ మనిషి పెద్దరికం ఏంది, అసలు ఆ మనిషికి ఉన్న క్రెడిబిలిటీ ఏంది? ఒక మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కొడుకు భాస్కర్ రావు సంతకం ఫోర్జరీ చేసి వాళ్ళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. అది కూడా ఏంది, తెహ్రీ డ్యాము ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యామ్ అని ఉంటుంది. ఆ తెహ్రీ డ్యామ్ హైడల్ పవర్ ప్రాజెక్టులో పార్ట్నర్స్. అది ఒక పార్ట్నర్ భాగస్వామి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇలా కేసు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఆ టైంలో రాజ్యసభ సభ్యుడు. సరే, దోషిగా నిరూపణ అయ్యేదాకా ఆయనను మనం ముద్ర వేయలేము. కానీ ఏందా దౌర్భాగ్యం, అది ఫోరెన్సిక్ పంపిన ప్రూవ్ అవుతుంది. ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. అదే కాకుండా ఆయన మొదటి నుంచి ఉన్న పార్టీ టీడీపీ. ఐటీ రేడ్ జరగగానే ఉన్న పలంగా పార్టీ మార్చాడు, బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ రాజకీయాలు ఉన్న మనిషి కాదు ఆయన. రాజకీయ కుటుంబం నుంచో రాజకీయాల నుంచి వచ్చిన మనిషో కాడు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి. ఇవాళ బీజేపీ చేతిలో ఒక పప్పెట్గా మారిపోయాడు. సరే, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది, రిత్విక్ కంపెనీ. అందులో ఆయన తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ కట్టాడు. ఆ విషయంలో మనం ఆయన ఒక కాంట్రాక్టర్గా మనం గౌరవిద్దాం. కానీ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఇటువంటి కేసులలో ఉండి ఐటీ రేడ్ జరగగానే ఏకపక్షంగా బీజేపీలో పోయి ఇవాళ ఆయన మాట్లాడితే దానికి ఏం శాంక్టిటీ ఉంటుంది? ఇప్పుడు ఆయన కేటీఆర్ ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఏమన్నాడు, ఎవరికి తెలుసు? సాక్ష్యం ఏమన్నదా? సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయండి. సీసీటీవీ ఫుటేజ్లో ఏముంటుంది? మాట్లాడుకున్నట్టు ఉంటుంది. మాట్లాడుకుంటే తప్పేంది? పోరాదా? ఢిల్లీలో పాత పరిచయాలు ఉన్నాయి. కేసీఆర్ గారికి కూడా మంచి మిత్రుడు ఆయనే. 2009లో టీడీపీ టీఆర్ఎస్ పొత్తులో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించిండు. అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడచ్చా? మరి ఆ తెల్లారి చెప్పకపోయిండు, నన్ను బీజేపీలో కలపమంటుండు అని చెప్పి తెల్లారిపోయి చెప్పొచ్చు కదా. అంటే ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఇన్ని నెలల తర్వాత కవిత బయటకు వచ్చాక ఇప్పుడు అంత దౌర్భాగ్య పరిస్థితి టీఆర్ఎస్కి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒక లక్ష్యం కోసం ఏర్పడ్డ పార్టీ, ఒక త్యాగంతో ఎదిగిన పార్టీ, తెలంగాణ సాధన కోసం ప్రాణాలని ఫనంగా పెట్టిన కేసీఆర్ గారి ఆ త్యాగం ముందట ఈ డైలాగులు ఎవడన్నా నమ్ముతాడా? కానీ కవిత, ఎమ్మెల్సీ కవిత కూడా సేమ్ విషయాలు చెప్పింది. ఏం చెప్పింది? నేను జైల్లో ఉన్నప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, పార్లమెంట్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు గురించి ఆలోచించారు. ఎందుకు ఆలోచించారంటే, ఒంటరిగా పోతే మనకు కష్టమవుతుందేమో, బీజేపీ కూడా కష్టంగానే ఉన్నది, ఒక కాంగ్రెస్తో అయితే టీఆర్ఎస్ కలవదు, ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదు. ఈ రేపు మళ్ళీ ఇట్లాగే ట్రయాంగిల్ ఫైట్ జరిగి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో బహుశా అంటే అని ఉండొచ్చు, పొత్తుకు ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూడండి అని అంటే ఉండొచ్చు, తప్పేం లేదు. బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన అది పార్టీ ఆలోచన కాకపోవచ్చు. కేటీఆర్ గారికి ఒకసారి కనుక్కుందాం, వాళ్ళు కొంత సుముఖంగా ఉంటే కేసీఆర్ గారిని ముందు పెడదామని అనుకొని ఉండొచ్చు. అంత మాత్రాన అది నిర్ణయం అవుతుందా? టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టి, పోలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి ఓ నిర్ణయం తీసుకున్నదా బీజేపీతో పొత్తుకు లేదా విలీనానికి? కానీ ఇక్కడ పొత్తుల గురించి కాదు ప్రకాష్ అన్న చర్చ, ఏకంగా విలీనమే. ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయడు. కేసీఆర్ గారు బతుకున్నంత వరకు
కేటీఆర్ గారు కూడా ఉద్యమంలో పెరిగిండు. టీఆర్ఎస్ ఇంపార్టెన్స్ ఏందో ఆయనకు చెప్పు, ఆయనకు తెలుసు. ఆయన ప్రతిపక్షంలో ఇవాళ బలమైన పాత్ర నిర్వహిస్తున్నాడు. పొద్దున్న లేస్తే చాలు ఇష్యూస్ మీద జనం మధ్యకి వెళ్తున్నాడు, మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి అంత బలహీనుడు కాదు కేటీఆర్. ఎన్నడూ కూడా అటువంటి కళలు కూడా రాదు వాళ్ళకి ఆలోచన. అది కూడా పోయి బీజేపీ నిత్యం పొద్దున్న లేస్తే బీజేపీతోనే తలపడే పార్టీ ఇవాళ భారతదేశ చరిత్రలోనే టీఆర్ఎస్ ఎదుర్కొన్నంత బలంగా బీజేపీని ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎదుర్కోలేదు. ఎంతోమంది ఉన్నారు, మమతా బెనర్జీ ఉంది, స్టాలిన్ ఉన్నాడు. వీళ్ళెవ్వరు కూడా కేసీఆర్ లాగా పరుష పదాలతోని గంటల కొద్ది ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి అది అసాధ్యం. మరి పొత్తుల కోసం ఎందుకు ప్రయత్నాలు జరిగినాయి? పొత్తు అంత పరిచయ పదాలతో మాట్లాడినప్పుడు రాజకీయాలలో ఎట్లుంటుందంటే, రాజకీయాలలో పై చేయి కావాలనుకుంటారు ఎవరైనా, కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటారు. పొత్తు వేరు, విలీనం వేరు. విలీనం అంటే సూసైడ్, పొత్తు అంటే కలిసే ఎదుగుదామని. దాని దీన్ని ఎట్లా కంపేర్ చేస్తాం? బండి సంజయ్ గారు కూడా కన్ఫర్మ్ చేసినారు, అవునవును అడిగిన మమ్మల్ని విలీనం చేసామని అడిగితే మేము వద్దన్నామని. విలీనం కాదు అది, దాన్ని మీరు డిస్టార్ట్ చేశారు. అది కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందు బండి సంజయ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. కన్ఫర్మ్ చేసినంత మాత్రాన ఇప్పుడు అప్పుడే చెప్పాలి, దానికి టైం లైన్ ఉంటుంది. అడిగినప్పుడే చెప్పాలి, చెప్తే నిజమేనా అనుకుంటారు. కానీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎలక్షన్లో వాళ్ళకు 8 సీట్లు వచ్చినాక వీళ్ళకి 0 వచ్చిన తర్వాత ఓ బాయిలో పడ్డం మీద రాయిస్తేద్దామనే ఆలోచన తప్ప అది ఎవరు నమ్మరు. విలీనం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామనేది పచ్చి అబద్ధం. దాన్ని ఎవరు నమ్మరు. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు బతుకున్నంత వరకు అది సాధ్యం కాదు. అసలు ఎందుకు ఈ విషయం ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది, అయిపోయి ఎలక్షన్స్ కాగానే విలీనం అయిపోతుందని కాలేదు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఏముంది? పునాది అనేది రాజకీయ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్లో ఎన్నికలు జరపాలని హైకోర్టు మ్యాండేటరీ తీర్పు ఇచ్చింది. దాని మీద అప్పీల్కు పోలేదు రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఒకవేళ ఎలక్షన్ జరపవచ్చు. ఎలక్షన్లో జరిపే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్కరేజ్ చేసుకోవాలనుకుంటుంది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం ధీమాగా ఉంది, నేను అధికారంలో ఉన్న లోకల్ బాడీస్లలో జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది తీర్పు, కాబట్టి బహుశా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఏంటంటే టీఆర్ఎస్ బూట్లలో అడుగు పెట్టాలనుకుంటుంది. అంటే టీఆర్ఎస్ కొంత ప్రతిపక్ష పార్టీ కాబట్టి అందులో అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు చేసి సహజంగానే బీఆర్ఎస్ మీద రాళ్ళు ఇస్తారు, బొంద పెట్టాలనుకుంటారు. అది అందుకే సీఎం రమేష్ను ఉపయోగించుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు అంటే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ వంతో తిట్టిస్తారు, ఆ కులపంతో తిట్టిస్తారు. ఇద్దరు ఒకటే కమ్యూనిటీ కదా. అవును, కేటీఆర్ది సీఎం రమేష్ది ఒకటే కమ్యూనిటీ. అందుకని కమ్మోళ్ళను దూరం చేయాలి, రెడ్లను దూరం చేయాలి. ఆ వెల్మైన కాబట్టి ఆయన చెప్తే నమ్ముతారు. ఈ రెడ్లను ఇట్లా అన్నాడు, కమ్మల్ని ఇట్లా అన్నాడు, అందరికీ తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు దూరమైండో అందరికీ తెలుసు. ఎందుకు దూరమైంది? రాస్తే మేము కాదు కదా. అక్కడ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, తర్వాత ఆయనకి ఇచ్చారు. ఎవరు? అజయ్కి, పువ్వాడ అజయ్కి. ఎప్పుడైతే పువ్వాడ అజయ్ మంత్రి అయిండో తుమ్మల ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఆ టైంలో పువ్వాడ అజయ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి ఆయన తను నాకు గుర్తింపు రావట్లేదు, నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని ఫీల్ అయ్యింది ఆయన. రేవంత్ రెడ్డి పోయి ఇంటికి పోయి అడిగిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఆయనకు టీడీపీలో ఉన్నప్పటి నుంచి సహచరుడు శిష్యుడిలాగా ఉన్నాడు కాబట్టి, ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎన్టీ రామారావు కాలం నుంచి అట్లా వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అయింది. ఆయన గెలిపిస్తే గెలిపించి నేను మంత్రిని చేస్తాను హామీ ఇచ్చిండు ఆ రోజుల్లోనే. దానికి కమ్మోలను తిట్టిండు, ఇట్లా అన్నరాన్ని మాట్లాడినాడు అని చెప్పి రమేష్ చెప్పడం అనేది రెచ్చగొట్టడానికి, కమ్మాస్ని రెడ్లను రెచ్చగొట్టే కుట్ర. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సినారియోను ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? ముప్పేట దాడి టీఆర్ఎస్ మీద జరుగుతున్నది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఏవో కొన్ని తప్పులు చేశారని చెప్పి కేసీఆర్ను ఐసోలేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంతో తెలంగాణ ప్రజలకు ఉండే మమేకం కుటుంబ బంధం లాంటిది అది. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికి బాధ వచ్చినా, ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ తెలంగాణ ప్రజలంతా తమకు వచ్చిన బాధలాగానే చూస్తారు. ఏవో చిన్న చిన్న లోపాలనంత మాత్రాన ఓ 1.7% ఓట్లేక పక్కకు పెట్టినంత మాత్రాన అది అంటరాని పార్టీ కాదు. తెలంగాణ ప్రజలు వాళ్ళు సృష్టించుకున్న పార్టీ అది కేసీఆర్ గారి నాయకత్వంలో. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజల మీద ఉంది. స్వయం పాలన వెలుగులను మనం అనుభవించినాం. ఒకసారి స్వయం పాలనను బొందబెట్టి ఇవాళ పరాయి పాలనకు తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు కొంతమంది. ఆ 1.7 డిఫరెన్స్ వల్ల కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చింది.
ఈ పరాయి పాలనలో ఢిల్లీ పాదాల దగ్గర తెలంగాణకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది పాలన, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎక్కడ ఉన్న తెలంగాణను ఎక్కడికి దిగజార్చిండు, ఇదంతా అర్థమైన తర్వాత రేపు బీజేపీది కూడా స్వయం పాలన కాదు, అది కూడా ఢిల్లీలో ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ మళ్ళీ అక్కడికి పోయి అమిత్ షా దగ్గరనో, మోడీ గారి దగ్గరనో, లేకపోతే మోహన్ భగవత్ గారి దగ్గరనో ప్రాధేయపడితే తప్ప తెలంగాణలో పనులు జరగవు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారు, ఇప్పటికే నష్టపోయినామని బాధపడుతున్నారు. రేపు బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ స్వయం పాలన కోసం స్థానిక ప్రాంతీయ పార్టీనే గెలిపించుకునే పరిస్థితి వస్తుంది. ఈ స్థితిలో ఉన్న ఒక్క పార్టీని పోగొట్టుకోవాలనుకున్నంత అవివేకులు కాదు తెలంగాణ ప్రజలు. సీఎం రమేష్ లాంటి వాళ్ళు 100 మంది 1000 రకాల ఆరోపణలు చేసినా కూడా ప్రజలు నమ్మరు వాటిని. ఇప్పటికే చాలా 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 విని నష్టపోయినలు. కాబట్టి ఈ పార్టీని కాపాడుకుంటారు. కేటీఆర్కు, హరీష్ రావు గారికి కానీ, ఇవాళ కేసీఆర్ గారికి ఉండే గౌరవం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం ఏమి దాని గురించి ఇవన్నీ ఒక రోడ్డు మీద పోతుంటే కుక్కలు మురిగినాయి అనుకోవాలి, ఊరుకోవాలి అంతే. దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. కేటీఆర్కు ఫస్ట్ టికెట్ ఇచ్చేటప్పుడు కేసీఆర్ నేనే ఒప్పించి టికెట్ ఇప్పించినా అని సీఎం రమేష్ అన్నాడు. ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఏం సంబంధాలు మనకు తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే ముందుగా ఆయన కేటీఆర్ గారు ఎంపీగా ఉండాలని అనుకున్నారు. తర్వాత సర్వే చేసినప్పుడు ఆడ ఎంపీగా కొద్దిగా ఇబ్బంది ఉన్నది, గెలవలేని పరిస్థితి ఉంటుందేమో, అయినా తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంపీలు ఉంటే ఎట్లా, ఆ పార్టీని నడపాలి కదా ఇక్కడ ఉండి, అందుకని ఆయన ఎమ్మెల్యేగానే రావాలనుకున్నాడు. ఎందుకంటే మహబూబ్ నగర్లో కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరం ఒక సభలో ఎందుకు ఉండాలి, అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. అప్పుడు కొద్ది ఇబ్బంది కూడా అయింది. కేకే మహేందర్ రెడ్డి ప్రిపేర్ అయిన వ్యక్తిని ఆయనను మళ్ళీ వేరే పొజిషన్ ఇస్తానంటే ఆయన వద్దన్నాడు. తర్వాత అక్కడ వినోద్ కుమార్ గారు ఎంపీగా నిలబడదాం అనుకున్నాడు. ఆయన మళ్ళీ భూపాలపల్లి అది మిగతా నియోజకవర్గాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ ఆయనను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఎంపీగా. ఆయన అంతకుముందు భూపాలపల్లిలో పోటీ చేయాలనుకున్నాడు. అప్పుడే కొత్త కాన్స్టిట్యున్సీ అయింది భూపాలపల్లి. వినోద్ కుమార్ అక్కడ పోటీ చేయాలనుకున్న వ్యక్తిని కరీంనగర్ పార్లమెంటుకు తీసుకురావాల్సి వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్లో నిలబడదాం అనుకున్న కేటీఆర్ సిరిసిల్లకు రావాల్సి వచ్చింది. వీటన్నిటి మధ్యలో ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్ తప్ప కేసీఆర్ ఒక్క ఫోరంలో ఉండకూడదు అనే దానివల్ల ఆ నిర్ణయం జరిగింది. ఇప్పుడు తండ్రిని కన్విన్స్ చేసుకోలేడా కేటీఆర్? దానికి ఒక సీఎం రమేష్ లాంటి వ్యక్తి వచ్చి రికమెండ్ చేయాలా? కేసీఆర్ దగ్గర కేటీఆర్కు రికమెండేషన్ కావాలా? ఇవన్నీ చెప్తే నమ్ముతారా జనం? ఏది పడితే అది మాట్లాడవచ్చా? 2009 కన్నా ముందు రబ్బర్ చెప్పులతో ఉన్నాడు కేటీఆర్. బండి సంజయ్ చేసిన కామెంట్ ఇది. నేను మాట్లాడదాని లేదా, ఎందుకంటే ఇప్పుడు ఆయన అమెరికాలో ఇప్పుడు పొద్దున్న లేస్తే స్టార్ హోటల్స్లలో ఆయన మీటింగ్స్ అవుతుంటాయి. రబ్బర్ చెప్పులతో ఉంటే స్టార్ హోటల్స్ రాణిస్తారా? ఇప్పుడు పోగలుగుతాం, మన ఇద్దరమైనా పోగలుగుతామా? నన్ను అందరూ గుర్తుపడతారు హోటల్లో. అయినా కూడా సార్ ప్రోటోకాల్కు విరుద్ధము, మీరు వెళ్ళి షూ వేసుకొని రండి, లేదంటే మా దగ్గర షూ ఉన్నాయని తెచ్చిస్తారు. అవును. కేటీఆర్ రబ్బర్ చెప్పులతో తిరిగినట్టే నమ్మాలనా? ఆయన సాలరీ ఎంత ఉండే తెలుసా? దాదాపు ప్యాకేజ్ అనేది 1 crore పైన ఉండే ఆ రోజుల్లో. ఆయన సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మొత్తానికి ఆయనే ఇన్ఛార్జ్ ఆ కంపెనీకి. ఎట్లా మాట్లాడతారు? నేను కేసీఆర్ గారితో మంత్రి ఉన్నంతకాలం ఉన్నాను అక్కడే. 2004 జయశంకర్ గారు, నేను, విద్యాసాగర్ రావు గారు, మేమంతా కూడా అక్కడనే ఉండేది. మరి ఆ టైంలో చాలా కాలము కేటీఆర్ మాతోనే ఉన్నాడు అక్కడ. అప్పుడేం పార్టీలో లేడు ఆయన. బట్ ఎన్నడూ ఆయన నేను శ్రీపాలతో చూడలే. ఆయన సొంతంగా కారేసుకొని తిరుగుతూ ఉండేది ఢిల్లీ వీధులలో. ఎన్నడూ ఆయన అవాయి చెప్పులతో ఉన్నాడని ఎట్లా మాట్లాడతారు? బండి సంజయ్ గారు అప్పుడు కార్పొరేటర్ ఉన్నారు ఆ టైంలో. ఆయనంటే కూడా నాకు గౌరవం, కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫైనల్ క్వశ్చన్ ప్రకాష్ అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉప ఎన్నిక ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కమ్మ అంటేనేమో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రభావం చూపిస్తారని, రెడ్డి అంటేనేమో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభావం చూపిస్తారని, ఇవి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? 100% నాకు అది గుర్తు రాలేదు మీరు అడిగినప్పుడు. లోకల్ బాడీస్ నేపథ్యమే గుర్తొచ్చింది. వాస్తవంగా ఇదే మెయిన్ ఏంటంటే హైదరాబాద్ సీట్ మీద టీడీపీ కళ్ళు పెట్టుకున్నది. బీజేపీ టీడీపీ సపోర్ట్తోనే అది సీట్ గెలవాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా బహుశా ఆ పార్టీకి ఒక సీట్ రావడానికి, ఎందుకంటే ఆ పార్టీ సాక్రిఫైస్ చేసింది రేవంత్ రెడ్డి కోసం, ఏ స్థానంలో ఎవరిని నిలబెట్టలేదు. కాబట్టి మోడీ గారు కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకున్నాడు చంద్రబాబు ద్వారా. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక ప్యాసివ్ కంటెస్ట్ చేస్తాడు, అంటే ఒక డిపాజిట్ కూడా రాని వ్యక్తి టికెట్ ఇస్తాడు. అక్కడున్న
అజారుద్దీన్ లాంటి వాళ్ళకో లేకుంటే ఇంకెవరికో టికెట్ ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేయడు. ఒక ఓడిపోతాడని ఖచ్చితంగా నిర్ధారణ అయిన వ్యక్తికి అక్కడ టికెట్ ఇస్తాడు. ఆయన బలగాలన్నిటిని కూడా ఇటు రెడ్డి వర్గాన్ని అటు కమ్మ ఇద్దరు కూడా ఆయనతోనే ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి. బట్ హైదరాబాద్లో మొదటి నుంచి కూడా ఏంటంటే 2014 నుంచి కమ్మాస్ అయినా ఆంధ్ర సెటిలర్స్ అయినా కూడా టీఆర్ఎస్తోనే ఉన్నారు. లేకపోతే మొన్న ఇన్ని సీట్లు గెలవడం సాధ్యం కాకపోయేది హైదరాబాద్లో. వాళ్ళు విఘ్నులు, వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ చూశారు, కేటీఆర్ చేసిన కృషి చూశారు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ చూశారు, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చూశారు, హైదరాబాద్లో 65 అండర్ పాస్లను చూశారు, ఫ్లైఓవర్ల మీద ఇవాళ ట్రాఫిక్ జాములు లేకుండా పోతున్నారు. వాళ్ళు ఈ కులపిచ్చితోనో లేకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్తోనో వాళ్ళు టీఆర్ఎస్ను ఓడిస్తారని నేను అనుకోవట్లేదు. కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పాలనలో అగౌరవపరచలేదు. అందరిలాగానే ఈక్వల్గా ట్రీట్ చేశారు. గవర్నర్ నరసింహన్ దగ్గర 10 ఏళ్ళు గవర్నర్ల దగ్గర లా అండ్ ఆర్డర్ ఉన్నా కూడా ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా ఇక్కడ ప్రాంతీయ భేదాలతోని లేదా భాష పేరు మీదనో సంస్కృతి పేరు మీదనో ఎక్కడ కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న సెటిలర్స్ అంతా కూడా వాళ్ళని సెటిలర్లు అనడం కూడా బాగుండదు. అక్కడ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ను బలపరిచిన వాళ్ళు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒక బ్రహ్మాండమైన మెజారిటీతోని మొదటి మేయర్ను తెలంగాణ రాష్ట్ర సమితి గెలిపించుకున్నదంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా జరగలేదు, వాళ్ళ ఓట్లు లేకుండా జరగలేదు. అది గోపీనాథ్ కావచ్చు, షేర్లింగంపల్లి గాంధీ కావచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి కదా. ఇప్పుడు టీడీపీ ఏం మారలేదు. టీడీపీ మొన్న పోటీ చేయాలి, ఇప్పుడు చేస్తామంటారు వాళ్ళు అనుకుంటున్నారు. బీజేపీ అదొర టీడీపీ పోటీ చేయలేదు, మన జూబ్లీస్ వాళ్ళకు. నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే గోపీనాథ్ షేర్లింగంపల్లి నుంచి గాంధీ టీఆర్ఎస్లో కలిశారో మొత్తం వాళ్ళ సెక్షన్ అంతా కలిసింది. ఇవాళ మళ్ళీ పాత రోజులు చంద్రబాబు రావాలంటే అంత ఈజీ కాదు. అప్పుడంటే అధికారంలో ఉండే కాబట్టి, ప్రతిపక్షంలో ఉండే కాబట్టి ఆయనది కొన్నారు వాళ్ళు. బట్ ఇప్పుడు ఆ పర్సంటేజ్ లేదు వాళ్ళకు. ఒకసారి కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు, ఒకసారి ఎలక్షన్లో పోటీ పెట్టలేదు, ఆ పార్టీ తుడిచిపెట్టకపోయింది. ఎక్కడన్నా ఉంటే అక్కడక్కడ కొంతమంది లాయల్గా ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఆ పార్టీకో అధ్యక్షుడు లేడు, ఆ పార్టీకో కమిటీ లేదు. ఎట్లా అవుతుంది ఆ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది? పోనీ జూబ్లీస్ గెలవాలంటే అంత ఈజీ అది. 10 ఏళ్ళు అక్కడ టీఆర్ఎస్ డెవలప్మెంట్ చూశారు జూబ్లీస్లో. వాళ్ళకు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. ఈ పనిచేయవా సెంటిమెంట్లు? సెంటిమెంట్ లేదు ఇప్పుడు. ఆ కులం పేరుతో సెంటిమెంట్స్ ఇక్కడ పనిచేయవు తెలంగాణ. లేదు. కమ్మలు కూడా సెంటిమెంట్ కోరా? నేను అనేది ఏంటంటే కమ్మాసు ఇట్లా తిట్టిండని, బూతు తిట్టిండని మాట్లాడినా కూడా వాళ్ళు దాన్ని నమ్మరు. ఎందుకు? సీఎం రమేష్ చెప్పిండు కాబట్టి. నిజంగా తుమ్మల నాగేశ్వరరావు చెప్తే అది వేరే తీరు ఉండేది. ఎందుకంటే అన్నాయనే వాళ్ళ కమ్యూనిటీ అతను కాదు కదా. అవును. ఏ రెచ్చగొట్టడానికి అంటుండే ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడం. మనకంటే ఎక్కువ వాళ్ళకి స్పృహ ఉంటుంది, ఈ లౌక్యం ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్షన్ల స్ట్రాటజీ అనుకుంటారు. సీఎం రమేష్ను ముందు పెట్టి తిట్టిస్తున్నారని అనుకుంటారు. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. ఎనీవే చాలా డాట్స్ అన్నీ కలిపితే ఇదంతా ఒక ఎలక్షన్ కోసమో లేకపోతే ఒక పార్టీ టార్గెట్ చేయడం కోసమో అనేది ఈ ప్రకాష్ అన్న చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.